పరచి ఒక సాధకముగా వాడుకొని తండ్రి మీరే మహిమ పొందుమని వినుచున్న మీ పిల్లలకు నాయన ఓర్పు సహనమును ఆసక్తిని అనుగ్రహించి వాటిని గ్రహించేటువంటి కృపను మీకు అందరికీ ప్రసాదించుమని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునమని చివరి వరకు మీ తోడు మీ యొక్క సహాయత చెబుతున్న నాకును వినుచున్న మీ పిల్లలకును అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన విన్నపములను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దైవదాసులు ఎఫ్ఎంజేసి సేవకులుగా ఉంటున్నటువంటి అన్నగారికి, అలాగే చేరువచ్చిన దేవాది దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొనిచున్నాను. ప్రేమైన దేవుని వారలారా, మనం ఏదైనా ఒక లాంగ్ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఒక లాంగ్ ప్లేస్కి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రయాణము మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు రూట్ మ్యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. ఏదైనా లాంగ్ ప్లేస్కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు, లాంగ్ జర్నీ మనకున్నప్పుడు ఆ గమ్యస్థానానికి మనల్ని చేర్చడానికి రూట్ మ్యాప్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. అలాగే మన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణం ఈ భూమి మీద నుండి పరలోకానికి మన యొక్క గమ్యస్థానం. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఒక రూట్ మ్యాప్ లాగా ఉపయోగపడేదే దేవుని యొక్క వాక్యం. ప్రేమైనటువంటి వనస్థలారా, ఒక ప్రయాణంలో మనం ఆ జర్నీలో ఉంటున్నప్పుడు ప్రారంభం దగ్గర నుండి చివరి వరకు మనం ఎంతో ఓపికతో ఉంటాం. ఇప్పుడు కూడా మన ఓపికకు ఒక పరీక్ష. ఎందుకు? చాలా ఆలస్యమైంది కాబట్టి అందరి యొక్క మదిలో ఒక రకమైనటువంటి ఉద్దేశం, లేదా అందరి హృదయాలలో ఒక చిన్న ఆలోచన ఏముంటుంది తెలుసా? ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత తొందరగా తట్టా బుట్ట సర్దేసుకొని వెళ్ళిపోదాం. ఇది మన యొక్క ఆలోచన. చివరిలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఒక జర్నీ కూడా ముగించబడేటువంటి టైంకి చూడండి, బాగా గమనించండి. ఒక బస్సులోనైనా, ట్రైన్లోనైనా, ఎందులోనైనా మన లగేజ్ చూసుకుంటూ ఉంటాం, ఇక్కడ స్టేజ్ చూసుకుంటూ ఉంటాం. నిజమే కదా? ఈ పక్క స్టేజ్ చూసుకుంటుంటాం, నేను దిగబోయేటువంటి స్టేజ్ దగ్గరగా వస్తుంది. ఇప్పుడు నా లగేజ్ ఎక్కడుంది, నేను వదిలిన చెప్పులు ఎక్కడున్నాయి, నేను పెట్టిన బ్యాగ్ ఎక్కడుంది, నా మొబైల్ ఎక్కడుంది, అన్నీ కూడా ఏం చేస్తుంటాం? చూసుకుంటూ ఉంటాం. మన పరిస్థితి కూడా ఇప్పుడు ఎట్టుంటుందంటే, మీటింగ్ అయిపోవచ్చింది, ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా మేము ఇళ్ళకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ట్రైన్లో మనము దూకేయలేం కదా మధ్యలోనే. లేదు, ఫ్లైట్ ఎక్కినాం, ఫ్లైట్ మధ్యలోనే మన జర్నీని ముగించలేం కదా, దూకేయలేం కదా. కాబట్టి ఏం చేయాలా? చచ్చినట్టుగా చివరి వరకు ప్రయాణం చేయాల్సిందే. ఇప్పుడు కూడా మన ముందున్నటువంటి ఈ ప్రయాణం కూడా చివరి వరకు, మెసేజ్ అయిపోయేంత వరకు ఓపికతో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వారముగా ఉండాలి. అయితే ఒక జర్నీ చేసేటప్పుడు, లాంగ్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో చూడండి రకరకాలైనటువంటి కొత్త కొత్త దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం. ఆ కొత్త కొత్త దృశ్యాలను మనం చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, నెమ్మదిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే బైబిలు మనం చదువుతున్నప్పుడు కానీ, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానించుతున్నప్పుడు కానీ దేవుడు మనకు కొత్త కొత్త సంగతులను తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా చూడండి, ఏదైనా బైబిల్ గ్రంథంలో నుండి లేదా వాక్యములో నుండి మనం ఏదైనా ఒక కొత్త సంగతిని నేర్చుకుంటే మన హృదయం కూడా ఎలా ఉంటుంది? ఆనందముతో ఉప్పొంగిపోతుంది. ప్రేమైన దేవుని వర్లరా, ఈరోజు కూడా
అలాంటి ఒక ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఒక సాటిస్ఫాక్షన్తో మనము ఇళ్ళకు వెళ్ళాలి. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేను వీలైనంత తొందరగా, చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓపికతో దేవుని యొక్క వాక్యం వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము ఏంటి అని అంటే, ప్రత్యేకత అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఇంగ్లీష్లో స్పెషాలిటీ అంటూ ఉంటాం కదా, స్పెషాలిటీ. ఈ ప్రత్యేకత అన్నటువంటి దాన్ని మన నిజ జీవితంలో కూడా చాలా చోట్ల మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం. ఎలాగనంటే, బట్టలు మామూలుటీ ఉంటాయి, సాధారణంగా ఉండేవి బట్టలు ఉంటాయి. అలాగే బ్రాండెడ్ బట్టలు కూడా ఉంటాయి. సాధారణమైన బట్టల విషయంలో మనం ఏం పెద్దగా అనుకోం, కానీ బ్రాండెడ్ బట్టలను బట్టి ఏమన్నాం అంటే ఇవి స్పెషల్. నువ్వు ఏ దుస్తులు వేసుకున్నావు అంటే నార్మల్ బట్టలు అయితే మనం ఏం పెద్దగా చెప్పుకోం, కానీ మంచి బ్రాండెడ్ బట్టలు వేస్తే ఏమంటాం, ఇవి స్పెషల్. ఏం కొత్త బట్టలు వేసావు అంటే ఒక స్పెషల్, ఏది బర్త్డేనో ఏదో ఒక కార్యక్రమం. అలాగే మన ఇంట్లో వైట్ రైసు, పప్పు, రసం ఇవి జనరల్గా ప్రతిరోజు ఉన్నాయి అనుకోండి, పెద్దగా ఏం పట్టించుకోం, పెట్టుకుంటాము, తినేస్తాము, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బిర్యానీ కానీ లేదా కలర్ రైస్, చికెన్ కానీ కనిపించాయి అనుకోండి, వెంటనే మన మమ్మీతో ఏమంటాం, వాట్ ఈజ్ స్పెషల్ మమ్మీ అంటాం. అంటే ప్రత్యేకత ఏంటి ఈరోజు కలర్ రైసు, చికెను, బిర్యానీ, పాయసము ఇవన్నీ ఉన్నాయి, ఏంటి వాట్ ఈజ్ స్పెషల్ అంటాం కదా. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా స్పెషల్ పర్సన్స్ కొందరు ఉన్నారు ప్రియమైన దేవుని వల్లరా. అలాగే పవర్ఫుల్ పర్సన్స్ కూడా, వాళ్ళు స్పెషల్ పర్సన్స్, అలాగే పవర్ఫుల్ పర్సన్స్. వాళ్ళెవరో మనం చూసుకుని ముందుకెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. వాక్యంలోనికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనం. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోసే, బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతం చేశాను. ప్రేమైన దేవుని వారలారా, దావీదు అనుచరులలో అన్నటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. అనుచరులు అనంటే ఎవరు? అనుచరులు అనంటే ఏది చెబితే అది చేసేటువంటి వారు, లేదా ఆయన శిష్యులు, లేదా ఫాలోవర్స్, వెంబడించేవారు అని అంటారు ప్రేమైన దేవుని వారలారా. అనుచరులు అనంటే వెంబడించేవారు, ఏది చెబితే అది చేసేవారు. ఆయన దావీదు గారు ఏది చెబితే అది చేసేవారు గనుకనే వారిని ఏమన్నాడు అని అంటే అనుచరులు అని అన్నాడు ప్రేమైన దేవుని వారలారా. ఇప్పుడు దావీదు గారి యొక్క అనుచరులు వాళ్ళైనప్పుడు, దావీదు గారు ఏది చెబితే వాళ్ళు చేసేవాళ్ళైనప్పుడు, ఇప్పుడు మనం ఎవరి అనుచరులుగా ఉండాలి అని అంటే దేవుని యొక్క అనుచరులముగా మనము ఉండాలి ప్రేమైన యవనస్తులారా. మనము దేవుని యొక్క అనుచరులముగా ఉండి, దేవుడు ఏది చెబితే, దేవుడు వాక్యం ద్వారా ఏది చెబితే అది మనం అనుసరించేటువంటి వారముగా, చేసేటువంటి వారముగా మనం ఉండాలి ప్రేమైన యవనస్తులారా. కానీ నేడు యవనస్తుల్లో చూడండి, యవనస్తుల్లో దేవుడు ఏది చెబితే అది చేసేవారు ఉన్నారా? లేదండి. అపవాది ఏది చెబితే అది చేసేటువంటి వారుగా ఉన్నారు. కానీ అలాగే అపవాది చేతిలో ఒక కీలు బొమ్మలాగా ఉన్నారు. కానీ దేవుని యొక్క మాట విని దేవుడు ఏది చెబితే అది చేద్దాం, నా బ్రతుకును సరి చేసుకుందాం అనేటువంటి వారు చాలా తక్కువ ప్రియమైన దేవునస్తులారా. ఆలోచించండి. అంటే ఇప్పుడు మనం అపవాది మాయలో ఉన్నామా, అపవాది అనుచరులముగా ఉన్నామా, దేవుని యొక్క అనుచరులముగా ఉన్నామా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి.
ఆ అనుచరులట బలాఢ్యులట. అనుచరులు బలాఢ్యులు అన్నగారు చెబుతూ మనమంట అపవాది యొక్క మాయలో ఉండి వాడి యొక్క బానిస సంఖ్యల కింద మగ్గిపోతూ ఉంటామంట. అంటే ఎక్కువ శాతం యవనస్తులు ఎవడి బానిస కింద లేదా ఎవరి కింద బానిస బ్రతుకుతూ ఉంటారంటే అపవాది అనేటువంటి వాడి క్రింద బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. ప్రేమ యవనస్తులారా, యవనస్తులు చాలామంది అపవాది కింద బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకుందాం, బానిసత్వానికి అలవాటు పడినవాడు తన బలాన్ని ఎప్పుడు గుర్తించలేడంట. బానిసత్వానికి అలవాటు పడినవాడు తన బలాన్ని ఎప్పుడు గుర్తించలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏనుగును తీసుకోనండి, మావటివాడు ఎంతటివాడు చెప్పండి ఏనుగు ముందర. కానీ మావటివాడు ఏది చెబితే అది ఏనుగు చేస్తూ ఉంటుంది. అంటే ఏనుగుకు తెలియదు తన బలం ఏంటో, కానీ మావటివాడు ఆడించినట్టుగా అది ఆడుతూ ఉంటుంది. ప్రేమ యవనస్తులారా, ఈనాడు యవనస్తులు కూడా అలాగే మారిపోతున్నారు చూడండి. అపవాది ఏది చెబితే అది వెంటనే చేసేటువంటి వారుగా ఉన్నారు చూడండి. అయితే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటానండి, ఏంటంటే కొన్ని ఏనుగులు మావటి వాడిని తొక్కేయడం, మావటి వాడిని ఎదిరించడం, తనకు కట్టేసినటువంటి ఆ గొలుసులు తాళ్ళను తెంపుకొని వెళ్ళిపోతుండడం కొన్ని న్యూస్లో లేదా కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు నాకు ఒక మంచి ఆలోచన వస్తూ ఉంటుంది, అరే యవనస్తులు కూడా అపవాది బానిసత్వం కింద ఉన్నటువంటి వీళ్ళు వాడి సంఖ్యలు తెంచుకొని ఇలా బయటికి వస్తే ఎంత బాగుంటుంది, ఇలా ప్రభువులోనికి వస్తే ఎంత బాగుంటుంది, ఇలా దేవుడు అనుగ్రహించేటు ఆ యొక్క స్వాతంత్రం కిందికి వస్తే ఎంత బాగుంటుందని నేను ఆలోచిస్తూ ఉంటాను. ప్రేమ యవనస్తులారా, యవనస్తులు కూడా ఎలా ఉండాలంటే బావిలోని కప్పలాగా అపవాది గాడి కింద అదే వాడు చూపించేటువంటి ఆ మాయ లోకంలోనే ఇదే లోకము అనుకొని జీవించేటువంటి వారుగా అస్సలు ఉండకూడదు యవనస్తులారా. ఎప్పుడైతే మనం ఆ బానిస సంఖ్యలను తెంచుకొని ప్రభులోనికి వస్తామో అప్పుడండి మన బలం ఏంటో మనకు అర్థమవుతుంది. మనమేమి బలహీనులము కాదు, చాలా బలవంతులం. అందుకే ప్రభు వాక్యం కూడా ఉంటుంది కదా, ఏమనుంటుంది, యవనస్తులారా మీరు బలవంతులు, ప్రభు యొక్క వాక్యం మీలో నిలుచుచున్నది అని అంటాడండి. మరి బలహీనులము కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ దావీదు గారి అనుచరులలో బలాఢ్యులలో ఒకడున్నాడట ముఖ్యుడు. ఏం చేశాడట అతడు ఒక యుద్ధములో 800 మందిని హతం చేశాడట. అతని పేరేంటంటే యోసే బెస్సబెతు అన్నటువంటి వ్యక్తి అట. యోసే బెస్సబెతు అన్నటువంటి వ్యక్తి ఒక యుద్ధంలో 800 మందిని హతం చేశాడట. ఇప్పుడు మనకు కూడా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు వాక్యం వినేటువంటి టైంలో కానీ బయట ఆత్మీయంగా జీవించేటువంటి టైంలో కానీ ఎప్పుడూ కూడా మనలో ఒక యుద్ధము జరుగుతూనే ఉంటుంది. దేనికి అనంటే ఆత్మకును శరీరానికిని. అందుకే యాకోబు గారు అంటారు 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని వలన కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల వల్లనే కదా అని అంటాడండి. అంటే మన అవయవాలలో భోగేచ్ఛలు అన్నవి, అరే ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది, ఇక్కడ వాక్యం వినబడుతుంది, లేదా ఈ బిడ్డ ఆత్మీయంగా జీవిస్తున్నాడు అనేటువంటి టైం ఏమీ దానికి ఉండదు. ప్రేమైన యవనస్తులారా, అది దేవుని వాక్యం దగ్గర ఇక్కడ వింటున్నా కూడా ఒక చెవిలో అదేం చేస్తుంటుంది తెలుసా, భోగేచ్ఛలను కలిగిస్తూ ఉంటుంది. అందుకే మీ అవయవములో పోరాడు ఆ భోగేచ్ఛలతో మీరు ఏం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఈ తక్మోనీయుడైనటువంటి యోసే బెస్సబెతు అనేటువంటి ఆయన 800 మందిని హతం చేసినట్టుగా నువ్వు కనీసం అంటే కొన్నింటినైనా అపవాది కలిగించేటువంటి ఆ భోగేచ్ఛలను కావచ్చు, లేదా ఆ లోకానుసారమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఎన్ని హతం చేశావు ఒకసారి ఆలోచన చేయి. ఈర్ష్యను, అసూయను, పగను, ప్రతీకారాన్ని, లేదంటే జీవపు డంబాన్ని, శరీరాశను, నేత్రాశను హతం చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. అది అంటున్నాడు, ఇతడట ఒక యుద్ధములో 800 మందిని హతం చేశాడట. అలా హతం చెయ్యకపోతే ఖచ్చితంగా మనం ఒక ప్రమాదకరములో
ఉన్నట్టే. ఎందుకనంటే ఆ ఒక్కొక్కటి మనల్ని ఏదో ఒక విధంగా లోకానికి బానిసనగా చేస్తుందండి. లోకం వెంట అవి ఏం చేస్తాయో తెలుసా? ఒక్కటున్నా కూడా ఇందాక నేను చెప్పాడన్నా, ఒక చిన్నదే మనం వదులుకోలేకపోతే ఆ చిన్నదే నిన్నేం చేస్తుంది తెలుసా? నీ చేతికి నీ కాళ్ళకు సంకెళ్ళు బిగించి ఈడ్చుకొని నిన్ను వెళ్తుంది. ప్రేమను యవనస్తులారు, అందుకే జాగ్రత్త పడాలి. అందుకే కొలస్సీ పత్రిక 3:5 కూడా అంటాడు ఒక మాట. ఆ మాట కూడా చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా దేన్ని చంపాలో దేన్ని హతం చేయాలో చెప్తున్నాడు చూడండి. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, అదే లోభత్వం, వీటన్నింటిని ఏం చేయాలట? చంపివేయండి. ఒక తక్మోనీయుడు లేదా యోసేపు బెత్షెబతు ఎలాగైతే 800 మందిని హతం చేశాడో, చంపాడో, మనం కూడా మన శరీరంలో పుట్టేటువంటి ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలన్నింటినీ ఏం చేయాలట? చంపేయాలి. హతము చేసేటువంటి వారముగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, ఆనాడు ఆ బలాఢ్యుడు ఆ పని చేశాడు. నెక్స్ట్ మరొక బలాఢ్యుడు ఉన్నాడు చూడండి, ఆయనే దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడేం చేశాడట? ఎప్పటికీ ఇక్కడ ఒక చేయి పెట్టుకొని ఉండండి. మనం ఇతరమైనటువంటి వాక్యాల దగ్గరికి వెళ్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకేనా? రైట్, తీద్దాం. 9 వచనాలండి. 9వ వచనం, ఇతని తర్వాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పో వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేసెను. ప్రేమైన యవనస్తులారా, ఇక్కడ మనకు ఒక బలాఢ్యుడు కనబడుతున్నాడు. అతడే దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడేం చేశాడట? ఫిలిష్తీయులట ఇశ్రాయేలీల మీదకి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ భయపడిపోయారట. ఇశ్రాయేలీలందరూ కూడా వెనుదిరి వెళ్ళిపోతున్నారట, పారిపోతున్నారట. కానీ ఇతడు మాత్రము నిలబడి ఏం చేశాడట? వెనుదిరిగి శత్రువులకు ఎదురు నిలబడ్డాడు. ప్రేమైన యవనస్తులారా, ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలో తెలుసా? అపవాది కలిగించేటువంటి ప్రతి ఆలోచనకు, అపవాది కలిగించేటువంటి ప్రతి బలహీనతకు అందరూ పడిపోతున్నా కూడా నువ్వు మాత్రం అసలు పడిపోనటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు మాత్రం వాడికి వెనుతిరిగి సమాధానం ఇచ్చేటువంటి వానిగా ఉండాలి. నీ బ్రతుకుతో వాణ్ణి ఓడించేటువంటి వానిగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, మనం కూడా అందరిలాగానే ఉండకూడదు. నీలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలా. అందరూ బైబిల్ చదివినా చదవకపోయినా నువ్వు చదవాలా. అందరూ ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి వానిగా ఉండాలి. ఎవరు సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా నువ్వు ప్రకటించేటువంటి వానిగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, ఒకరితో నిమిత్తం లేదు. నీ పని నీదే. నీ మట్టుకు నువ్వేం చేయాలా? నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలా, నిలబెట్టుకోవాలా. అందరూ ఒకవేళ పడిపోయినా, అందరూ ఒకవేళ వెనుదిరిగి వెళ్ళిపోయినా నువ్వు మాత్రము నిలబడేటువంటి వానిగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, ఇప్పుడు ఆయన ఏం చేశాడట? చేయి తిమ్మిరిగొని కత్తికి ఆ చేయి అంటుకొని పోయేంత వరకు యుద్ధం చేశాడట. మరి మనం ఎలా ఉండాలంటే, ఆయన చెయ్యి తిమ్మిరి పట్టేంత వరకు యుద్ధం చేశాడు. మనమైతే మన కళ్ళు పోయేంత వరకు బైబిల్ చదివేటువంటి వారముగా ఉండాలి. మన గొంతు పోయేంతలా ఏం చేయాలో తెలుసా? దేవుని పాటలు పాడేటువంటి వారముగా ఉండాలి. మన గొంతు పోయేంతలా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. మన గొంతు పోయేంతలా ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి. మన గొంతు పోయేంతలా సువార్త ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, యవ్వనంలో మనకున్నటువంటి బలాన్ని, మనకున్నటువంటి జ్ఞానాన్ని దేవునిలోనే ఖర్చు పెట్టేటువంటి వారముగా
ఉండాలి. ఎంతోమంది వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క బలాన్ని ఇతరమైనటువంటి కంపెనీలకంటూ, లోక సంబంధమైనటువంటి పనులకంటూ, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకంటూ ఇచ్చేస్తున్నారు. భయంకరమైనటువంటి ఆ స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ దోదో కుమారుడైన ఎలియాజరు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఒకరితో నువ్వు ఒకరిలాగా నువ్వు ఉండకూడదు, ఒకరితో నీకు పని లేదో, నీ మట్టుకు నువ్వు నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు. అపవాది కలిగించే ప్రతి ఆటంకాన్ని నువ్వేం చేయాలా? చితక త్రొక్కుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలా. వాడిని ఎలాగైనా సరే ఓడించేటువంటి వాడిగా ఉండాలా. అప్పుడప్పుడు మనల్ని వచ్చి ఎవరైనా అడిగారు అనుకోండి, ఏంటి డల్లుగా ఉన్నావే, ఏంటి ఇలా ఉన్నావే అని ఎవరైనా అడిగితే మనం ఏమని సమాధానం చెప్పాలో తెలుసా? చెప్పేటువంటి వారముగా ఉండాలో తెలుసా? అయ్యా, నేను దేవుని యొక్క సువార్త కొరకు తిరిగి నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, అందుకే నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నాను అని చెప్పేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క పని చేసి నా చేతులు నొప్పులు పడుతున్నాయా అని చెప్పేటువంటి వారంగా ఉండాలి. ప్రియమైన యవనస్తులారా, ఈ లోకం కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా, లోకంలో చూడండి చాలామంది ప్రయాసపడి ఒళ్ళు హోనం చేసుకుంటూ ఉంటారు. ఏం ప్రయోజనం లేదండి, అంతా వ్యర్థం. ఈ లోకం కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. అదే ప్రభువు కోసం నువ్వు ప్రయాసపడి చూడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు అని లేఖనం చెబుతుంది. ప్రేమైన యవనస్తులారా, కాబట్టి మనం దేనికోసం ప్రయాసపడాలి, ఎందులో మనం అలసిపోయేటువంటి వారముగా ఉండాలి అని అంటే, దేవుని యొక్క పనిలో, దేవునికి సంబంధించిన వాటిల్లో మనం అలసిపోయేటువంటి వారముగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, ఆ దినమునట ఏం చేశాడట? దేవుడు గొప్ప రక్షణ కలగజేసాడట. మనకు కూడా గొప్ప రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ లోకములో నువ్వు దేవుని కొరకు బ్రతికి ఈ తనువును చాలించి పరలోకాన్ని నువ్వు చేరుకుంటావు చూడు, అప్పుడండి గొప్ప రక్షణ. గొప్ప రక్షణ ఎప్పుడనంటే, ఈ లోకంలో నువ్వు దేవుని కోసం నికార్సుగా బ్రతికి, ఒక్కరితో పని లేదు, నువ్వైనా నీ మట్టుకైనా నికార్సుగా బ్రతికి దేవుడున్న మహాలోకాన్ని చేరుకున్నప్పుడు అప్పుడు నీకు గొప్ప రక్షణ వచ్చినట్టు. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు రక్షణ వచ్చింది, బాప్తీసం తీసుకున్నారు, మారుమనసు పొందుకున్నాను అని నువ్వు చివరి వరకు బ్రతికినా చివరిలో ఎక్కడో ఒక చోట పడిపోవచ్చేమో, కానీ నువ్వు బ్రతికి చూపించి దేవుడు నా లోకానికి చేరుకున్నప్పుడే నీకు అసలైనటువంటి రక్షణ దొరికినట్టు. అందుకే అక్కడ ఎలియాజరు గారి సందర్భంలో రాయబడిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకైతే ఎప్పుడు గొప్ప రక్షణ అంటే దేవుణ్ణి చేరుకున్నప్పుడే గొప్ప రక్షణ. ప్రేమ యవనస్తులారా, మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆలస్యం అవుతుంది కనుక త్వరగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. వెళ్దాం. మూడో వ్యక్తి మనల్ని చూద్దాం ప్రియులారా. మూడో వ్యక్తి, ఇతని తర్వాతి వాడైన ఆగే కుమారుడైన షమ్మా ఫిలిష్తీయుల అల్సందల చేనులో గుంపుకూడగా నిలవలేక పారిపోయిరి. చాలండి. జనులట ఫిలిష్తీయులు వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనులు నిలువలేక పారిపోయారట. ఈ మాట మాత్రం మన దేవుని దగ్గర అనిపించుకోకూడదండి. ఏ మాట అనంటే, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, కష్టాలు, వేదనలు, కన్నీళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కష్టాలు కన్నీళ్ళు లేకుండా జీవితం అనేది ఉండదట. ఒక బండికి 2 చక్రాలు ఎలాగైతే ఉంటాయో, సుఖము దుఃఖము అనేవి మానవ జీవితానికి అనుబంధంగా ఖచ్చితంగా ఉంటాయి. ప్రేమైన యవనస్తులారా, అది మనం యవనంలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అరే, దేవుని కోసం గనక నేను ఈ అడుగులు వేస్తే ఖచ్చితంగా నాకు ఏమెదురవుతాయి? కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. అయితే సమస్యను చూసి మనము భయపడి వెనుదిరిగిపోయేటువంటి వారముగా ఎప్పుడూ ఉండకూడదు. ఈరోజు మనం భయపడ్డామా, రేపు అస్సలు మనం నిలబడలేం. నేను కాలేజ్ టైంలో చదువుకుంటున్నప్పుడు ఆర్ట్స్ కాలేజీలో సెమినార్ అనేటువంటిది ఒకటి కండక్ట్ చేశారు. సెమినార్ అనేటువంటి కండక్ట్ చేసి ఏం చెప్పారంటే, నువ్వు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఒక సెమినార్ ఇవ్వాలి అన్నారండి. రేపు సెమినార్ కండక్ట్ చేస్తున్నాం,
ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద సెమినార్ ఇవ్వాలి అన్నారండి. మరుసటి రోజు ఆ రోజు రాత్రి నిద్ర రాలేదు. మరుసటి రోజు అసలు ఇంకా కాలేజీకే వెళ్ళబుద్ధి కావడం లేదండి. ఎందుకు? నేను కూడా స్టేజ్ ఎక్కాల్సింది వస్తుంది, నేను కూడా ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడాల్సి వస్తుంది. అమ్మో, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను అసలు కాలేజీకే వెళ్ళను అంటే బలవంతాన మా స్నేహితుడు కాలేజీ తీసుకొని పోయినాడు. క్లాస్ మొదలైంది, లెక్చరర్ వచ్చాడు, ఆయన లెసన్ చెప్పాడు. తర్వాత ఈ లెసన్ మీద మరింత టూకీగా మీరందరూ కూడా ఒక్కొక్కరు 1 by 1 ఏం చేయాలా, సెమినార్ ఇవ్వాలి అన్నాడండి. ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏంటి, నెక్స్ట్ నేనే ఏం చెప్పాలా? నాకా ఇంగ్లీష్ రాదు, నాకా ఆయన చెప్పిన పాఠం ఎక్కలేదు, నేనా మాట్లాడలేను, వాక్చాతుర్యం లేదు, జ్ఞానం లేదు, నాలాంటోడు ఏం మాట్లాడగలడు అని నేను భయపడుతూ ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది. నన్ను లేపాడు, రా నువ్వు కూడా చెప్పు నాయనా అన్నాడు. వెంటనేనండి భయపడుతూనే ఏం చేశాను, స్టేజ్ ఎక్కిన తర్వాత కాసేపు 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత భయమంతా పోయింది. అప్పుడు అర్థమైంది, నేను ఒకవేళ ఇక్కడ నిలబడలేక పారిపోయి ఉంటే, నేను గనక ఇక్కడ నిలబడలేక ఇక్కడ వచ్చేటువంటి ఈ భయానికి తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటే, లేదంటే కాలేజీ ఎగరగొట్టింటే ఈరోజు నేను నిలబడి వాక్యం కూడా చెప్పేటువంటి వాడిని కాదు. ఆ రోజు నిలబడ్డాను గనక ఈరోజు నిలబడి వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాను, దేవుడు బలపరిచి వాడుకోగలుగుతున్నాడు. మనమైనా అంతే. మన జీవితాల్లో నేను ఈ జీవితం జీవించలేను, నా వల్ల కాదు, నేను ఇంకా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని నేను కలిగి ఉండలేను, దీనికంటే పాపమే నాకు సులువుగా ఉంది, చాలా ఈజీగా అనిపిస్తుంది, నాకు కష్టాలు వచ్చేవి కాదు, బాధలు వచ్చేవి కాదు, హింసలు వచ్చేవి కాదు, ఏది ఉండేది కాదు, సంతోషంగా ఉండేవాడిని అని నువ్వు అనుకుంటే దేవునిలో ఎప్పుడు నిలబడేవాడివే కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు నిలబడలేకపోతే పరలోకంలో ఒక రోజు నువ్వు నిలబడలేవు. ఎందుకనంటే మనం ఇక్కడ కనిపించిన వారమే పరలోకంలో కనబడాలి. నువ్వు ఇక్కడ ఎదురయ్యేటువంటి చిన్న వాటికే నువ్వు తప్పిపోతే, చిన్న వాటికే భయపడి నువ్వు పారిపోతే అక్కడ నువ్వు నిలబడలేవు. ఇక్కడంట ఈ యొక్క షమ్మా అనేటువంటి ఆయన ఏం చేశాడట, ఆ ఫిలిష్తీయులందరి ఎదుట ఇశ్రాయేలు నిలవలేక పారిపోయారట. పారిపోతున్నప్పుడు ఈయన మాత్రం ధైర్యంగా నిలబడి ఏం చేశాడట, అప్పుడు ఇతడు ఆ చేను మధ్యలో నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేశాడు. అక్కడ ఎలియాజరు ఎలాగైతే ఒక్కడే వెనుదిరిగి యుద్ధం చేశాడో, ఇక్కడ షమ్మా అనేటువంటి వ్యక్తి కూడా అలాగే నిలబడి యుద్ధం చేశాడు. ప్రేమ యెహోవాస్తులారా, ఇలాంటి వారు మనకి ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. యోసేపు, బెత్షెబతు, ఎలియాజరు, షమ్మా, ఈ 3 బలాఢ్యులు కూడా దేవుని కోసం గొప్ప ఘనమైన కార్యాలు చేసిన వారే. వీళ్ళందరూ మనకు మాదిరి కదా. వీళ్ళందరిలో ఒక్కొక్కరిలో ఏముంది, ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. చూడండి, ఆ తర్వాత ఇలాంటి ముగ్గురు ఏం చేశారట, 17వ వచనంలో అంటాడు, 17వ వచనంలో ప్రాణమునకు తెగించిపోయి, ఆ ముగ్గురట ప్రాణమునకు తెగించిపోయి దావీదు గారి కొరకు నీళ్లు తెచ్చాడట. దావీదు గారి కొరకు నీళ్లు తేవడానికి వీళ్ళు ఏం చేశారట, ప్రాణాలకు తెగించారట. మరి దేవుని కోసం, దేవుని యొక్క పనిని దేవుడు నీ మీద పెట్టుకొని నమ్మి ఈ జీవితాన్ని ఇచ్చి దేవుని యొక్క పనిని నీకు అప్పగిస్తే ఆ పనిని నెరవేర్చుటలో నువ్వు నీ ప్రాణము పోయినా వెనుదిరగనటువంటి వానిగా ఉండాలి. ప్రాణాలకు తెగించి నువ్వు దేవుని పని చేసేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు చూడండి, చాలా చోట్ల దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలామంది నీతికి అవినీతి పరులు, నీతికి వ్యతిరేకులు ఏం చేస్తున్నారు, సువార్త ప్రకటించొద్దు, మీ దేవుని గురించినటువంటి వార్తలు మాకు చెప్పొద్దు
అనేసి వెళుతున్నటువంటి సేవకులందరినీ కూడా హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, తూలనాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ మనమే ఆ స్థితిలో ఉన్నాం, ఏ సేవకులైతే ఆ యొక్క పరిచర్య చేస్తున్నారో, ఆ సువార్త ప్రకటిస్తున్నారో ఆ స్థితిలోనికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మనం ఉన్నాం అనుకోండి, మనమైనా కూడా ఏం చేయాలంటే అలాంటి ఎదురొచ్చేటువంటి శ్రమలు ఎన్నొచ్చినా కూడా, అడ్డొచ్చేవి ఎన్నున్నా కూడా మనం ఏం చేయాలి? ఎరికో గోడల్లాంటి ఆ గోడలను కూల్చేటువంటి వారముగా ఉండాలి. ప్రాణాలకు తెగించి ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి ఆ మార్గంలో నడిచినటువంటి వారి వలె మనం ఉండాలి. ఎర్ర సముద్రమే ఎదురొచ్చినా, ఎరికో గోడలే అడ్డొచ్చినా మన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణాన్ని, స్వార్థను ఆపకూడదు. ప్రాణాలకు తెగించి ఆ పని చేసేటువంటి వారముగా ఉండాలి. ఒక దావీదు గారు చూసుకోండి, దావీదు గారు ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలుని రక్షించడానికి గొల్యాతుతో యుద్ధం చేయలేదా? అలాగే ఒక అబ్రాము గారు నీతిమంతులను రక్షించాలన్నటువంటి ఆలోచనతో ప్రాణాలకు తెగించి ప్రభువుతో మాట్లాడలేదా? ఆలోచన చేయండి. ఆనాడు అకుల ప్రిస్కిల్ల గారు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణాలకు తెగించి కదా ఆయన పరిచర్య చేసింది. ఆనాడు సువార్త ప్రకటించింది. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది అని చెప్పింది. అలాగే అకుల ప్రిస్కిల్ల గారు ప్రాణాలకు తెగించి కదా పరిచర్యలు చేసింది. ఆనాడు తన ఇంటనే సంఘాన్ని ఏర్పాటు చేసి నడిపించారనంటే ప్రాణాలకు తెగించి కదా. ఆనాడు ఎంతోమంది ప్రేమైన యవనస్తులారా, దేవుని కొరకు నిలబడిన వారు 12 మంది అపోస్తలు కూడా ప్రాణాలకు తెగించి కదా ప్రభు కొరకు నిలబడింది. అపోస్తలుడైన పౌలు గారు ప్రాణాలకు తెగించి కదా నిలబడింది. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలి అంటే ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు నిలబడేటువంటి వారముగా ఉండాలి. యవ్వనంలో మనకు రోషం ఎక్కువ అంట. యవ్వన ప్రాయంలో ఏముంటుంది? రోషం ఎక్కువ అంట. ఒకరొక మాట అన్నా కూడా పడం, ఒకరేదన్నా అన్నా కూడా తట్టుకోలేం. ఎదురు తిరిగేటువంటి స్వభావం. వారిని వీలైతే వదిలితే కొట్టడానికైనా మనము సంకోచించం. అదే రోషం, అదే పౌరుషం నువ్వు దేవునిలో కలిగి ఉండు. నేను ఎందుకు ప్రకటించకూడదు, నేను ఎందుకు చెప్పకూడదు, నేను ఒక పాపిని ఎందుకు మార్చకూడదు అనేటువంటి పౌరుషం నీలో నాలో కూడా ఉండాలి. వీలైతే ప్రాణాలకు తెగించి ప్రభు యొక్క పరిచర్యను చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రేమైనటువంటి యవనస్తులారా, మరొక బలవంతుడు మనకు కనబడతాడు. ఆయన గురించి కూడా చూసుకొని త్వరగా మనము ముగించుకుందాం. 18వ వచనం, షెరుయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషై, అతడు తన అనుచరులలో ముఖ్యుడు. అతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటను ఏం చేశాడట? ఆడించాడట. చూడండి, ఆడించాడట. ఇప్పుడు ఒక అభిషై అనేటువంటి వ్యక్తి యుద్ధం చేసి 300 మందిని చంపి వారిపైన ఏం ఆడించాడు? ఈటను ఆడించాడట. అయితే అపవాదితో మనం యుద్ధం చేసి అపవాదిని ఓడించి మన తల ఆడించేటువంటి వారముగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, అపవాది కూడా మనతో ఎల్లప్పుడూ ఏం చేస్తుంటాడు? ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో ఎప్పుడు మనకు యుద్ధం. ఒక పక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధముతో వాడు దురాత్మల సమూహముతో మన మీదకి దాడి చేసినప్పుడు, తప్పుడు ఆలోచనలతో మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం కూడా వాటిని తిప్పికొట్టి వాడిని ఓడించి వాడి తలను చితకత్రొక్కి మన తల ఆడించేటువంటి వారముగా ఉండాలి. ప్రేమైన యవనస్తులారా, అలా కాకుండా వాడు చేసేటువంటి యుద్ధంలో మనం ఓడిపోయి మన తలనే వాడు చితకత్రొక్కి మనల్ని వాడు ఆడించేటువంటి విధంగా మన జీవితాలు ఉండకూడదు. ఎవడో ఆడించడం ఏంది? మనం ఆడించాలా. అంటే మొత్తము ఆ యొక్క కీ అంతా ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అంటే ఆడిచ్చేవాడు మనం ఉండాలి. అప్పుడప్పుడు చూడండి, జాతరలకు అక్కడిక్కడ పోయినప్పుడు, లేదంటే షాపులో, లేదంటే ఏదైనా అంగళ్ళకు పోయిన తర్వాత మనం ఏం చేస్తుంటాం? మన పిల్లల కొరకు బొమ్మలు తీసుకొని వస్తుంటాం. వాటిలో కీ లేదా రిమోట్ కంట్రోల్ బొమ్మలు తీసుకొని వస్తుంటాం కదా. ఇప్పుడు కీ ఇచ్చేటువంటి బొమ్మ, అది మనం కీ ఇస్తే ఆడుతుంది, లేదంటే లేదు. అంటే ఆ బొమ్మ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది?
మన కంట్రోల్లో ఉంటుంది. ఒక రిమోట్ మన కంట్రోల్లో ఉంటే ఆ రిమోట్ కంట్రోల్ మీద ఆధారపడినటువంటి కారు లేదంటే బొమ్మలు ఎలాగైతే ఉంటాయో, అపవాది కూడా మన చేతుల్లో ఎలా ఉండాలంటే ఒక కీలు బొమ్మలాగా ఉండాలి. ప్రేమ యవనస్తులారా, నువ్వు ఆడిస్తే వాడాడాలి, వాడాడిస్తే నువ్వు ఆడించకూడదు. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో, లోకం చేతిలో నువ్వా, నీ చేతిలో లోకమా అన్నది అది నీ చేతుల్లోనే నీకు నువ్వుగా చెక్ చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగే చూడండి, అక్కడ మరొక మాట మనకు కనబడుతుంది, చూద్దాం. 19వ వచనం, ఇతడు 30 మందిలో గనుడై వారికి అధిపతి అయిన కానీ మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. చూడండి, అక్కడ ఒక మాట కనబడుతుంది, సమానుడు కాకపోయెను అన్న మాట కనబడుతుంది. చూడండి, ఈ మాట భవిష్యత్తులో మనం కూడా అనిపించుకోవాలి ప్రేమ యవనస్తులారా. ఎలాగంటే ఫలానా వానికంటే ఫలానా వాడు సాటి కాలేకపోయాడు అనేది కాదు. అంటే మనం ఎలా ఉండాలనంటే ఈ లోకములో దేవుని యొక్క పరిచర్య నమ్మకంగా చేస్తే రాబోయేటువంటి జనరేషన్స్ వారు ఏమనాలో తెలుసా? బా, అతను లాంటి వాడు ఎవడు లేడు, ఆయన చేసినట్టుగా ఎవ్వరు చేయలేరండి, ఆవిడ చేసినట్టుగా ఎవ్వరు చేయలేదండి, ఆవిడ పాడినట్టుగా బా ఇప్పట్లో ఎవరు పాడలేదండి, ఆవిడ దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్టుగా ఇప్పట్లో ఎవరు అలాగా లేరండి అని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన గురించి చెప్పుకునేంత స్థాయిలో మనం ఉండాలి. అంటే ఎవరు కూడా మనతో సమానులు కాలేనంతటువంటి స్థితిలో మనం ఉండాలి, అలా ఎదగాలి. అలా ఎదగాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గర ఒదగాలి. మనం ఎదగాలంటే ఒదిగి ఉండాలి ప్రేమ యవనస్తులారా. యవన ప్రాయంలో మనకు గర్వం గనక వచ్చిందంటే మనం ఖచ్చితంగా దినదినము మనము పడిపోయేటువంటి స్థితికే వెళ్ళిపోతాం. దినదినం మనము ఎదగాలే కానీ మనం పడిపోయేటువంటి వారముగా ఉండొద్దు. పడిపోయామా, అపవాది మనల్ని చూసి గేలి చేస్తాడు, అవమానపరుస్తాడు, నీచంగా మాట్లాడతాడు. ఓ పెద్ద ప్రార్థనకి వెళ్ళేదానివి, ఓ పెద్ద బైబిల్ పట్టుకొని ప్రతిదినము దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవానివి, ఎవరు వెళ్ళకపోయినా ఎవరు వెళ్ళినా నువ్వు వెళ్ళేదానివి కదా, ముందే నువ్వు వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చేసేవాడివి కదా, నువ్వే ఎప్పుడు కూడా దేవుని యొక్క సువార్త అని తిరిగేటువంటి వాడి కదా. ఈరోజు చూసావా, నువ్వే పడిపోయావు. నేనున్నటువంటి ఈ స్థితిలోనే, నేనున్నటువంటి ఈ నరకంలోనే నువ్వు కూడా కాలిపోతున్నావు చూడు అని వాడి దగ్గర ఎగతాళి చేయించుకునే వారముగా మనము ఉండకూడదు. 10 మంది అనుకోవాలా, ఏమనుకోవాలంటే అతను చేసినట్టుగా ఈ కాలంలో ఎవరు చేయలేరండి అనిపించుకోవాలి. మనతో ఎవరు సమానులుగా ఉండకూడనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోవాలి ప్రేమ యవనస్తులారా. అలా వెళ్ళినప్పుడే మనకు దేవుడు ఒక ఆధిక్యతను, మనకు ఒక గొప్పతనాన్ని లేదా ఒక జీవ కిరీటాన్ని మనకు దేవుడు ఇస్తాడు. ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఒక వ్యక్తిని మనం చూసుకుందాం ప్రేమ యవనస్తులారా. చివరిగా 20వ వచనం, మరియు క్రియల చేత ఘనత నొందినటువంటి వాడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఇద్దరు శూరులను హతం చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపేశాడట. అలాగే ఒక దుడ్డుకర్రతో, తర్వాత చదువుకుంటే ఒక దుడ్డుకర్రతో వెళ్ళాడట. అక్కడ శత్రువుల యొక్క ఈటలు తీసుకొని, శత్రువుల యొక్క కత్తులు తీసుకొని వాళ్ళని హతం చేశాడట. మనం కూడా ఎలా ఉండాలంటే ఒక బెనాయా మోయాబీయులను హతం చేశాడట ఇద్దరిని. మోయాబు అని అంటే ఎవరనంటే పాప సంబంధమైనటువంటి వారు, వ్యభిచార సంబంధమైనటువంటి వారికి సూచనగా మోయాబీయులు ఉన్నారు. ఇప్పుడు మనము వ్యభిచారం అనేటువంటి మత్తులో పడిపోకూడదు. ఎప్పుడైనా కానీ యవనంలో ఉన్నటువంటి వారు ప్రేమలో అని లేదంటే లోక సంబంధమైనటువంటి కోరికలని తిరుగుతూ ఉంటారు, లేదా అమ్మాయిల చేతిలో ఆడింపబడేటువంటి వారుగా కీలు బొమ్మలాగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు ప్రేమను యవనస్తులారా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక
అమ్మాయి చేతిలో నీ జీవితం ఎప్పుడు కూడా పతనం కాకూడదు, జాగ్రత్త. అంటే స్త్రీ బలహీనమైనది అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అపవాదికి అనువైనదిగా ఉంటుంది. దయచేసి ఎవరు అపార్థం చేసుకోకూడదు, జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఒక స్త్రీ బలహీనమైనది, అపవాదికి అనుకూలమైనది, అనువైనది అయినప్పుడు ఆ స్త్రీ మాయలో పడిపోయి ఎంతమంది బైబిల్ గ్రంథంలో వారి జీవితాలు పతనం చేసుకున్నారో ఆలోచన చేయండి. ఎందుకనంటే ఒక బలాఢ్యుడు, బలవంతుడు సంసోనంతటి ఆయనే ఏం చేశాడు? ఒక స్త్రీ మాయలో తన జీవితాన్నే పతనం చేసుకున్నాడు. అలాగే జ్ఞానవంతుడైనటువంటి సొలొమోన్, మంచి జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉన్నా కూడా ఒక స్త్రీ చేతిలో తన జీవితం ఏమైపోయింది? పతనం అయిపోయింది. దావీదు గారు ఎంత బలాఢ్యుడు, ఎంత గాయకుడు, ఎంత కీర్తనాకారుడు, ఎంత ప్రార్థనాపరుడు. అలాంటి వాడు కూడా ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి, స్త్రీ మాయలో పడిపోయి తన జీవితంలోనే చెరిపివేయనటువంటి ఒక ముద్రకు కారణమయ్యాడు. ప్రేమైనటువంటి యవనస్తులారా, అందుకే యవన ప్రాయంలో ప్రేమ అనేటువంటి వ్యామోహంలో, అమ్మాయి అనేటువంటి వ్యామోహంలో, ఆ మత్తులో మనం పడిపోయి, లేదా లోకం అనేటువంటి ఒక మాయలో, లోకాన్ని అనుభవించాలి అనేటువంటి ఒక మాయలో, వ్యభిచార సంబంధమైనటువంటి ఒక మాయలో మనం పడిపోయేటువంటి వారముగా ఎప్పుడూ ఉండకూడదు. అలా పడ్డాము అని అంటే ఖచ్చితంగా మన జీవితము పతనమవుతుంది. అందుకు నిదర్శనాలే చాలామంది బైబిల్ గ్రంథంలో భక్తులు మనకు కనబడతారు. తన యొక్క జీవితము భక్తిపరంగా ఉన్నప్పటికీ ఎంతోమంది వారి భక్తిని కూడా పోగొట్టుకొని లోకంలో ఉన్నటువంటి స్త్రీ వ్యామోహంలో పడిపోయి పతనమైనటువంటి వారు, మంచి జ్ఞానవంతులు, మంచి బలాఢ్యులు, మంచి కీర్తనాకారులు, మంచి యవ్వన బలం కలిగిన వాళ్ళు సహితము పడిపోయినటువంటి వారుగా, చెడిపోయినటువంటి వారుగా మనకు కనబడతారు. ప్రేమ యవనస్తులారా, అలాగే యవన స్త్రీలారా, ఎంతోమంది స్త్రీలు కూడా తమ యవ్వన యొక్క దశలో పడిపోయినటువంటి వారుగా ఉన్నారు. లోకం అనేటువంటి ఒక మాయలో చిక్కుకోకూడదు. ఒక దీన లోకాన్ని చూడవలనన్నటువంటి ఆలోచనతో తనకు అవమానాన్నే కొని తెచ్చుకుంది. అలాగే ఒక సప్పీరా చచ్చిపోయింది, చివరికి మరణమైంది. అలాగే ఎంతోమంది స్త్రీలు, ఒక హవ్వ మోసపోయింది అపవాది మాయలో. అంటే ఆలోచించండి, స్త్రీలు కూడా బలహీనపరచబడుతుంటారు లోక సంబంధమైన వాటి విషయంలో, లేదా పురుషులకు సంబంధించినటువంటి విషయంలో. జాగ్రత్త. ఎందుకనంటే మన యవ్వన జీవితము మనది కాదు, మన ప్రభువుది. మన ప్రభు కోరుకుంటున్నాడు, యవ్వన కాలాన్ని నాకు కావాలి, నీలో ఉన్నటువంటి నీ ప్రత్యేకతను నువ్వు గుర్తించి ప్రభు కొరకు నిలబడేటువంటి వానిగా ఉండాలి. ప్రేమ యవనస్తులారా, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఖచ్చితంగా ఒక్కొక్కరిలో ఒక్కో దానిలో ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత దాగి ఉంటుంది. అయితే నీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించు, దేవుని కొరకు నిలబడు. ఒక్కొక్కరిలో సరే, నీ చుట్టుపక్కల ఉన్న వారిలోనైనా సరే నువ్వేం చేయంటే వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను, ప్రత్యేకతలను నువ్వు తీసుకొని నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటూ వెళ్ళిపో. నేనైతే నా యొక్క జీవితంలో నేను మా చుట్టూ ఉన్నటువంటి వారిలో కొన్ని ప్రత్యేకతలను తీసుకొని దేవుల్లో నిలబడగలిగాను. ప్రేమ యవనస్తులారా, అలాగే మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే అన్యుల మధ్య పరిచర్య ఎలా చేయాలో నా ఆత్మీయ తండ్రి యోహానయ్య గారి దగ్గర నేర్చుకున్నా. అలాగే వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నవారైనా పెద్దవారైనా వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా సమానంగా చూడాలి అన్నటువంటి విషయం జాషువా అన్న గారి దగ్గర నేర్చుకున్నా. అలాగే ఎంత క్లిష్ట పరిస్థితులలోనైనా ఓర్పుతో, సహనముతో దేవుని యొక్క పరిచర్య చేయడం అనేది అనిల్ అన్న గారి దగ్గర నేర్చుకున్నా. వయస్సుతో నిమిత్తం లేకుండా, చిన్న వయసు అయినప్పటికీ, చిన్న వయసులోనైనా పెద్ద వయసులోనైనా వయస్సుతో సంబంధం లేకుండా దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని స్టీవెన్ గారి దగ్గర నేర్చుకున్నా. అలాగే సువార్తకు వెళ్ళకుండా, లేదంటే సువార్త ప్రకటించకుండా భోజనం కూడా చేయకూడదు, ఎవరినో ఒకరిని సువార్తకు నడిపించేటువంటి వారముగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని పౌలు అనేటువంటి అన్న దగ్గర నేర్చుకున్నా. అలాగే వచ్చిన వారికి, దేవుని పేరిట వచ్చిన వారికి వాళ్ళకి ఆతిథ్యము చేయడం ఎలాగో
చంద్రశేఖర్ అనేటువంటి అన్న దగ్గర నేర్చుకున్నా. ఇలా ఒక్కొక్కరిలో ఖచ్చితంగా ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. అది నువ్వు గ్రహించి తెలుసుకొని అది నీ జీవితంలో అవలంబిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలే కానీ పడగొట్టుకునేటువంటి వారముగా మనం ఉండకూడదు. ప్రేమ యవ్వనస్తులారా, యవ్వన దశలో యవ్వన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునికి చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టమైనది. నీకు ఏదైతే ఇష్టమైనదని నువ్వు భావిస్తూ ఉంటావో, ఏదైతే నువ్వు ఇష్టమైనదిగా నువ్వు మనసులో అనుకుంటూ ఉంటావో దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎంత తాపత్రయపడతావు ఆలోచించి. అలాగే నీ యవ్వన జీవితాన్ని కూడా దేవుడు తన కొరకు పొందుకోవడానికే ఆయన కూడా ఆరాటపడుతూ ఉంటాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించేటువంటి వారముగా ఉండాలి. ప్రేమ యవ్వనస్తులారా, వీళ్ళే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడి యొక్క జీవితాన్ని మనం తొలికించి చూస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకతలు మనకు కనబడతాయి. ప్రేమ యవ్వనస్తులారా, ఒక అబ్రాహాము గారిని తీసుకోండి, విశ్వాసం ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. మోషే గారిని తీసుకోండి, సాత్వికం ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకోండి, పవిత్రత పరిశుద్ధత అనేది ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. పౌలు గారిని తీసుకోండి, ఆత్మల పట్ల భారం, సంఘాల పట్ల భారం, పరిచర్య జీవితం ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఒక నోవా గారిని తీసుకోండి, నీతి అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఎంతోమందిలో ఉన్నాయి. అదే నీలో ఎలాంటి ప్రత్యేకత ఉందో నీ దేవునికి కనపరుచుకునేటువంటి ఆ యొక్క స్థితిలో నువ్వు ఉండాలి. ప్రేమైనటువంటి యవ్వనస్తులారా, మన పుట్టుకే ఒక ప్రత్యేకం. ఇది చెప్పి నేను ముగించేస్తానండి. మన పుట్టుకే ఒక ప్రత్యేకం. ప్రేమైన యవ్వనస్తులారా, ఒక మోషే గారు పుట్టినప్పుడు ఎంతోమంది చంపబడ్డారు, మనందరికి బాగా తెలుసు. మన పుట్టుకే ఒక ప్రత్యేకం. ఎలాగంటే మోషే గారు పుట్టినప్పుడు ఎంతోమంది చంపబడ్డారు, కానీ మోషే గారు బ్రతికించబడ్డారు, తప్పించబడ్డాడు. అలాగే ఒక యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎంతోమంది చంపబడ్డారు, అలాగే యేసుక్రీస్తు వారు మాత్రం బ్రతికింపబడ్డాడు, తప్పించబడ్డాడు. అలాగే మనం కూడా పుట్టేటప్పుడు కోటాను కోట్ల శుక్రకణాలు నేల రాలిపోయాయి, కానీ ఒక్కటి మాత్రమే జీవంతో బ్రతికుంది. అదే నువ్వు నేను. అదే మన ప్రత్యేకత, అదే మనం ప్రత్యేకమైనటువంటి పుట్టుక. మన దేవుడు మనకు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. ప్రేమైనటువంటి యవ్వనస్తులారా, ఆ ప్రత్యేకతను మనం గుర్తించి మనం ప్రత్యేకమైన వారముగా, ఈ లోకమంతా ఒకలా ఉన్నా కూడా మనం మాత్రం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన వారంగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, ఏర్పరచుకున్నాను, ఎన్నుకున్నాను. చూసారా? అంటే ఎవరిని ఎన్నుకోలేదండి. నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నువ్వే ఆయన నమ్మకాన్ని నిలబెట్టేటువంటి ఒక సాధకం కాబట్టి నువ్వే నిలబడ్డావు. కోటాను కోట్ల శుక్రకణాలు నేల రాలిపోయాయి, నీకెందుకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు అంటే ఆయనకు నీ పైన ఏముంది? నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవాలి. ప్రేమైనటువంటి యవ్వనస్తులారా, యవ్వన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజే, రేపు అన్నది ఉందో లేదో పక్కన పెట్టండి, అది దేవుడిస్తే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈరోజే మారుదాం, ఇప్పుడే మారుదాం. దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. మన జీవితానికి ఒక సార్థకతను మనము తెచ్చుకుందాం. ప్రేమ యవ్వనస్తులారా, అలా ప్రతి ఒక్క యవ్వనస్తుడు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను.